అంటే ఇంకా ఇది ప్రొలాంగ్ చేయటం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ యాజ్ ఆఫీసర్ నేను చెప్పాల్సినది చెప్పేశాను, అనేక సందర్భాల్లో చెప్పాను. ఇక అది ఇంకా అదే పని కంటే నాకు చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, నేను బుర్ర పెట్టాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దాని విషయంలో నేను ఏమి మాట్లాడదలుచుకోవాలి. అదే నేను అంటున్నా, నేను యాజ్ ఆఫీసర్ నేను ఏం చేయాలో చేస్తాను కూడా రాబోయే రోజుల్లో కూడా. శ్రీనివాసులు అంటే నా గురించి తెలిసిన వాళ్ళు అందరూ తెలుసు, నేను ఎలా ఉద్యోగం చేస్తాను, ఎలా ఉంటాను అనేది అందరికీ తెలుసు. మీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నామంటే నాకు దెర్ నో మీనింగ్. ఓకే, నేను ఆల్రెడీ మేయర్ గారికి ఫైల్ సర్క్యులేట్ చేశారు. జిఎంసీ వర్షన్ ఏదైతే ఉందో అది సర్క్యులేట్ చేయటం జరిగింది. రెండు నోటిఫికేషన్ల నేపథ్యంలో 3 నెలల దాకా మీటింగ్ పెట్టే అవకాశం లేదని వాళ్ళకి ఎవరన్నారు 3 నెలల దాకా పెట్టకూడదు? ఆఫ్టర్ ఎలక్షన్స్ వీ కెన్ కండక్ట్ అట్ ఎనీ టైం. ఈ ఎలక్షన్ అయిపోగానే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా వస్తుంది వాళ్ళ ఎక్స్పెక్టేషన్. అది నా ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి నాకు ఐడియా లేదు అండి. ఏ కుంభకోణం కూడా అది ఎవరు చేసినా, ఒక ఆఫీసర్ చేసినా ఇంకొకరు చేసినా, ఏ కుంభకోణం అదే చెప్తున్నా, ఏ కుంభకోణం కూడా బయటపడకుండా ఉండదు. ఎందుకంటే మీ అందరు తెలియాల్సిన విషయం, స్పెషల్ ఆడిట్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ జిఎంసీ. నేను వచ్చిన తర్వాతనే స్పెషల్ ఆడిట్ టీమ్ని లెటర్ రాసి నేను తెప్పించుకున్నాను. బికాజ్ 80 lakhs వర్త్ మీకు ఒక కాంట్రాక్టర్కి చెల్లించాల్సిన పేమెంట్స్ ఇంకొక కాంట్రాక్టర్ పే చేశారు. అంటే ఎవరో తెలియదు వాళ్ళు. మరి ఇన్ని చెక్స్ ఉన్నప్పుడు అలా ఎలా జరుగుతుంది? జరగడానికి అవకాశం, దీనిలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, వాళ్ళ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు పెట్టాము. 80 lakhsతో పోతుందంటే పోదు, ఇంకా దాని వెనక చాలా ఉంది. అందుకే స్పెషల్ ఆడిట్ టీమ్ని మా డైరెక్టర్ గారికి రాసి స్పెషల్ ఆడిట్ టీమ్ని వచ్చారు, వాళ్ళు స్పెషల్ ఆడిట్ జరుగుతుంది. దీంట్లో కొంతమంది నాన్ కోఆపరేషన్ ఉన్నారు. ఇది ఎట్లా సెట్ చేయాలో చేస్తున్నాము, బ్యాంకర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం. నేను ఒకటే చెప్తున్నా, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ అనేది ఈ జిఎంసీలో చాలా ఎక్కువ నడిచింది. అదంతా కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ కమిషన్ నాకు ఉంది. ఎందుకంటే ప్రజలకి సమాధానం చెప్పాలి, నా ఉన్నతాధికారులకు నేను సమాధానం చెప్పాలి. కాబట్టి డెఫినెట్గా తప్పు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎస్కేప్ అవడానికి ఛాన్సెసే లేవు. మీరు చూసారు, ఆల్రెడీ కొన్ని నేను స్టెప్స్ తీసుకున్నాను. రాబోయే రోజుల్లో కూడా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, మేజర్గా ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, అది ఎవరు ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయినా, స్టాఫ్ ఇన్వాల్వ్ అయినా, ఇంకొక రకంగా ఎవరు ఇన్వాల్వ్ అయినా కూడా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అది తీసుకోవడం తథ్యం.